అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 64తో మీ ముందుకి వచ్చేసాను. ఇదేమైనా న్యాయంగా ఉందా? వాళ్ళిద్దరినీ కలిపాక కామెంట్స్ ఇవ్వకపోవడం మానేస్తే ఎలా రియార్? ఇచ్చేయండి కామెంట్స్. కథ ఎలా ఉందో చెప్పేయండి మీ మాటల్లో. లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్దాం. అవి నేను పడుకోబెట్టి తన కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు అభి. 2 కాళ్ళు తీసుకుని తన ఒడిలో పెట్టుకుని పొద్దున్న నడవడం వల్ల తెల్లటి పాదాలు ఎర్రగా అయిపోవడంతో సున్నితంగా వాటిని చేతితో తాకి వంగి తన పెదాలు ఆ పాదాల మీద నిలుపుతాడు. 5 నిమిషాలు అలాగే పెదాలు ఉంచి పైకి లేచి అవని పాదాలు తన చేతితో సున్నితంగా మసాజ్ చేస్తూ జరిగింది గుర్తు చేసుకుంటాడు. పొద్దున ఇంటికి వెళ్ళిన అభి అవని నడవడం గుర్తుకు రాగానే అసలు అన్ని రౌండ్స్ తిరిగింది, ఆ కాళ్ళేమైనా పనిచేస్తాయా, అది కూడా చెప్పులు లేకుండా తిరిగింది, సాక్స్ వేసుకున్న నాకే చిరాకు అనిపించింది, ఏదో ఒకటి గుచ్చుకుంటున్నట్టు అయింది, ఇంక తనకి ఎలా ఉంటుందో అని శ్రీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తడమే ఆలస్యం. అంకుల్, ఒక 2-3 గంటలు పడుకునేలా చేయాలంటే స్లీపింగ్ పిల్ ఎంత డోస్ వేయాలి అని అడుగుతాడు. ఎందుకవి? అవనీ కోసమా అడుగుతారు ఆయన. అంకుల్ అని జరిగింది చెప్పి ఆఫీస్కి వద్దాందామంటే నేను ఉండలేను చూడకుండా, దొరికే ఆ కాసేపు టైం అన్నా నా కళ్ళెదురుగా ఉండాలి అని స్వార్థం అంటాడు అభి. శ్రీగారు చిన్నగా నవ్వుకుంటూ, మీ నాన్నకి నేను ఇచ్చాను అభి స్లీపింగ్ పిల్స్, అది ఒక ఆఫ్ వేస్తే చాలు, ఒక 3 గంటలు వర్క్ చేస్తుంది. ఓకే అంకుల్ బాయ్ అని ఫోన్ కట్ చేసి కాసేపు వర్క్ చేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. కిందకి వచ్చి టిఫిన్ చేసి హర్ష గారితో మీరు వాడే స్లీపింగ్ బిల్ ఒకటి ఇవ్వండి అని అడుగుతాడు. ఎందుకు సార్, మీకు నిద్ర రావడం లేదా, నా కోడలు గుర్తుకొచ్చి అని టీజింగ్గా అడుగుతారు హర్ష. నీ కోడలు కొత్తగా గుర్తు రావడం ఏంటి, నా ప్రతి ఆలోచన తానే అయితే మరెందుకు ఈ బిల్ అని అడుగుతూ ఒకటిస్తారు. నీ కోడలు కోసం. తనకా? ఎందుకు అభి అని సుచిత్ర అడుగుతారు. ఆఫీస్కి వస్తుంది కదా అమ్మా, ఒక 2 గంటలన్నా పడుకోబెట్టాలి అందుకు అని అంటాడు అభి. ఊరికే పడుకోబెడితే చాలదు, కాళ్ళు కూడా ఒత్తితే బాగుంటుంది అని అంటారు హర్ష. అవసరమైతే చేస్తానండి, భార్య కాళ్ళు పట్టుకోకూడదని నాకేమీ నామోషీ లేదు అంటాడు అభి. మాకు ఏమీ నామోషీ లేదు, అప్పుడప్పుడు మీ అమ్మ పాదాలు ఒత్తుతాను అని చెబుతారు హర్ష. అబ్బా, ఈ హర్ష రాను రాను చిన్న పిల్లడిలా తయారవుతున్నారు. అత్తయ్య ఉందని కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో అసలు అని తల కొట్టుకుంటూ, ఇంకాపండి ఇద్దరు అని అంటారు సుచిత్ర. సుచిత్ర మాటకి ఇద్దరు ఆపి, నేను స్టార్ట్ అవుతానమ్మా అని అంటాడు అభి. సరే అభి. ఆఫీస్కి వచ్చేస్తాడు అభి. పిల్ ఎలా వేయాలా అని ఆలోచిస్తూ ఉన్న అభికి కోమలి వచ్చి ఒక విధంగా హెల్ప్ చేసింది. కోమలి రావడంతో వినయ్ని తీసుకొని బయటికి వెళ్ళిన అభి వినయ్ క్యాబిన్లోకి వెళ్ళి 3 జ్యూసులు ఆర్డర్ చేస్తాడు. జ్యూస్ రాగానే తెచ్చిన అతన్ని ఒక జ్యూస్ గ్లాస్ ఇచ్చి ఇది కాకుండా గ్రేప్ జ్యూస్ తెమ్మని పంపించేస్తాడు. అతను వెళ్ళగానే పిల్ తీసి ఆఫ్ చేసి అవనికి ఇచ్చే జ్యూస్లో వేస్తాడు. అది చూసిన వినయ్ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, ఏం చేస్తున్నావు, ఇప్పుడు అదెందుకు కలిపావు అని అడుగుతాడు. అంతలో జ్యూస్ పట్టుకొని అతను రావడంతో అది తీసుకొని ఇది నా క్యాబిన్లో ఉన్న మేడంకి ఇచ్చి వెళ్ళు అని చెబుతాడు. ఓకే సార్ అని పిల్ వేసిన జ్యూస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను. ఏం చేస్తున్నావురా, అవనికి ఎందుకు ఇప్పుడు అది? ఎందుకంటే అని జరిగింది చెప్తాడు అభి. ఓ, అలాంటప్పుడు సెలవు ఇవ్వచ్చు కదా. మరి మాకు తెలీదు, దానికి సెలవిచ్చి నేను చెక్క భజన చేసుకోవాలా, చూడకుండా ఉండలేక కదా ఈ పాటలు. అందుకని ఇక్కడ రెస్ట్ ఇస్తున్నావా అడుగుతాడు వినయ్. తప్పదు కదా. అవని జ్యూస్ తాగి ఉంటుంది అనుకొని సరే నేను వెళ్తాను అని అభి వెళుతుంటే, మా చెల్లి మత్తులో ఉంది కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు బాబు అని టీజింగ్గా అంటాడు వినయ్. నీ ఎలా కనిపిస్తున్నానరా నీకు అని వినయ్కి ఒక్కటేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అభి. ఈ మేడం తాగిందా లేదా అనుకుంటూ క్యాబిన్లోకి అడుగుపెట్టిన అభికి టేబుల్ మీద బుజ్జి కుక్క పిల్లలా పడుకున్న అవని కనిపిస్తుంది. చిన్నగా నవ్వుకుంటూ క్యాబిన్ డోర్ లాక్ చేసి అవని దగ్గరికి వస్తాడు.
ఎంత ముద్దుగా ఉంటావే నా ముద్దుల రాక్షసి అని ముద్దుగా చూసుకుంటూ రెండు చేతుల్లోకి అవనిని తీసుకుంటాడు. అదంతా గుర్తుకు రాగానే నిన్ను పడుకోబెట్టడానికి ఇంత చేయాల్సి వచ్చింది డెవిల్ అని అవనిని చూస్తూ అంటూ కాళ్ళు చిన్నగా మసాజ్ చేస్తాడు. అలా చేస్తుంటే హాయిగా ఉందేమో. చిన్నగా అవని పెదాలు విచ్చుకుంటాయి. అది చూసి నవ్వుకుంటున్నావా డెవిల్? తొందరగా ఓపెన్ అవ్వచ్చు కదా. రోజు ఇలాంటి సేవలు నీకు నేను, నాకు నువ్వు చేసుకోవచ్చు. రేపు ఎల్లుండి మళ్ళీ వీకెండ్. నిన్ను చూడకుండా 2 రోజులు ఉండాలి. ఎలా బంగారం? అది కాక అమ్మతో ఛాలెంజ్ చేశాను నీ చేత పెళ్ళి అవ్వలేదు అని చెప్పిస్తా అని. అది రేపే చేయాలి. అందుకే రేపు నువ్వు నాతో ఉంటావు. ఉండేలా నేను చేస్తా కదా అని ఫోన్ తీసుకొని వినయ్కి ఫోన్ చేసి ఆ ఎస్ఆర్ కంపెనీ వాళ్ళకి రేపు రిసార్ట్లో మీటింగ్ ఉందని ఇన్ఫామ్ చేయి అని చెబుతాడు. వీడు రేపు అవని కోసం ఇదంతా చేస్తున్నాడు అనుకుంటా అని నవ్వుకొని ఆ పనిలో పడతాడు వినయ్. రేపు నీకు స్వీట్ టార్చర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. గెట్ రెడీ బంగారం అని అవని కాళ్ళు సరిగ్గా పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న స్ప్రే తెచ్చి పాదాలకి స్ప్రే చేస్తాడు. హ్యాండ్ వాష్ చేసుకొని అవని పక్కన పడుకొని తనని తన గుండెల మీదకి పడుకోబెట్టుకొని ఇలా నువ్వు మెలకుగా ఉన్నప్పుడు నీ అంతటి నువ్వు నా మీద హక్కుగా పడుకునేది ఎప్పుడురా? చాలా వెయిట్ చేస్తున్నాను ఆ మూమెంట్ కోసం. అసలు ఏమి ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏముంది అని అనుకుంటూ నుదురు మీద పెదాలు నిలిపి అలాగే ఒక 10 నిమిషాలు అవనిని గట్టిగా హత్తుకొని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోతాడు. ఇంటికి వచ్చి తను వేసుకున్న 5 ఇంచెస్ శాండిల్స్ ఒక్కోటి ఒక్కో చివరికి వెళ్ళేలా కాళ్ళు విసురుతూ చిందులు వేస్తున్న కోమలిని చూస్తూ ఏమైంది బేబీ అని అడుగుతాడు ప్రభాకర్. హా, గడిది గుడ్ అయ్యింది. నేను చెప్తూనే ఉన్నాను నేను ఎలా రెడీ అయి వెళ్ళినా నా మొహం చూడడు అని. విన్నారా? వెళ్ళి ఎవరో పియ్యే చేత గెంటించుకోవాల్సి వచ్చింది అని కోపంగా అంటుంది కోమలి. ఏంటి, నిన్ను గెంటేశారా? ఎవరు అని కోపంగా అడుగుతుంది భవానీ. ఎవరో పర్సనల్ అసిస్టెంట్ అంట. బావ క్యాబిన్లోనే ఉంది. ఎంత అందంగా ఉందో, అందుకే ఎదురుగా పెట్టుకున్నట్టున్నాడు. దానికి చెప్పి నన్ను గెంటించాడు నీ అల్లుడు. పైగా వార్నింగ్ కూడా ఇచ్చాడు అంటుంది కోమలి. ఆ అమ్మాయి గురించి నాకు తెలుసు. కొత్తగా వర్క్ ఎక్కువ ఉంటుందని పెట్టుకున్నాడంట. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది అని చెబుతాడు ప్రభాకర్. వాట్, పెళ్ళయిందా? అయినా సరే అది నన్ను బయటికి తోసి నీతులు చెప్తుంది. నాకు నచ్చలేదు. దాన్ని నా ఆఫీస్లో లేకుండా చేయి డాడ్. ఆహా, అభి చెప్పాడని చేసింది. ఇప్పుడు తనని మనం ఏమీ కదిలించకూడదు. తనని పంపిస్తే ఆ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. ఈసారి వచ్చేవాళ్ళు పెళ్లి కాని వాళ్ళు వస్తే మనకే నష్టం. పెళ్ళైన అమ్మాయి ఉండడం మనకి మంచిది. కానీ ఫోన్లో ఎవరితోనో బంగారం డార్లింగ్ అంటూ మాట్లాడుతున్నాడు డాడీ. బావ ఎవరినో ఇష్టపడుతున్నట్టుంది అని అంటుంది కోమలి. నేను కనుక్కుంటాను. ఎవరిని ఇష్టపడినా అది ఆ అమ్మాయికే నష్టం. అనవసరంగా అభి జీవితంలోకి వచ్చి చూస్తుంది. అభి లైఫ్లోకి నువ్వు తప్ప ఎవరు రాకూడదు. రానివ్వను. నువ్వేం కంగారు పడకు అని అంటాడు ప్రభాకర్. అని విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది కోమలి. వాడెవరినైనా ఇష్టపడుతున్నాడా ప్రభా? అలా అయితే కష్టమవుతుంది. ఒకసారి వాడు ఇష్టపడితే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు అని భవానీ అంటుంది. అభి తన దగ్గరికి ఏ అమ్మాయిని ఇంతవరకు రానివ్వలేదు. ఒకవేళ వస్తే ఆ అమ్మాయి జీవితం ముగుస్తుంది మన చేతిలో అని ప్రభాకర్ నవ్వుతూ అంటాడు. అభి స్పర్శ తెలిసినట్టుగా తన చుట్టూ చెయ్యి వేసి అభికి దగ్గరగా జరుగుతుంది అవని. ఓయ్ రాక్షసి, ఏం చేస్తున్నావే? పిల్లాడిని నేను. ఎలా అయితే అలానే. అసలే ఒంట్లో హార్మోన్స్ కూదురుగా ఉండడం లేదు. చెడగొట్టేసావు పూర్తిగా నన్ను. ఇలా ఇంకో 5 నిమిషాలుంటే ఏదో చేసేలా ఉన్నానా అని అవనిని సరిగా పడుకోబెట్టి అభి లేస్తాడు. అవని వైపు చూసేసరికి ఊరిస్తున్న పెదాలు రమ్మని ఆహ్వానమిస్తున్నట్లు అనిపిస్తుంటే కష్టంగా ఉందే డెవిల్. ఎదురుగా ఇంత అందాన్ని పెట్టుకుని సైలెంట్గా కూర్చోడానికి అని ముందుకి వంగి అవని పెదాల మీద తన పెదాలు నిలుపుతాడు. అంతటితో తృప్తి చెందక అవని కింద పెదాన్ని తన పెదవుల మధ్య బంధించి
చిన్నగా లీక్ చేస్తాడు. ఒక 2 నిమిషాలు ఆ ముద్దుని సాగించి లేచి తల విదిలించుకొని, నన్ను పూర్తిగా చెడగొట్టేశావే. గుడ్ బాయ్ని కాస్త బ్యాడ్ బాయ్ని అయిపోయాను. ఇక్కడే ఉంటే కష్టం. బాబోయ్! ఈ ఆడవాళ్ళు అయస్కాంతం టైపు. లాగేస్తారు వాళ్ళ వైపు. కింగులాగా ఉండేవాళ్ళని కూడా బొంగుని చేసేస్తారు అనుకుంటూ అవనికి బ్లాంకెట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి, పడుకో, నేను వెళ్తున్నా, లేకపోతే ఏదైనా జరగొచ్చు అని అక్కడి నుంచి బయటికొస్తాడు. హాస్పిటల్లో ఉన్న నవీన్కి స్పృహ వస్తుంది. ఎదురుగా ఉన్న తన తండ్రిని చూసి చిరాగ్గా మొహం పెట్టి, మీరెందుకొచ్చారు అని అడుగుతాడు. అది విని అతనికి కోపం వస్తుంది. ఇన్నాళ్ళు నేను పంపించిన డబ్బులతో జలసాలు చేసినప్పుడు మీరెందుకు పంపిస్తున్నారు అని అడగలేదు. ఎందుకు? ఒక్కరోజు పంపించడం ఆలస్యమైతే మెసేజ్ పెట్టేవాడివి కదా. ఇప్పుడు దిక్కులేని వాళ్ళ హాస్పిటల్లో పడున్నావని వస్తే ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? మూసుకొని పడుకో అని అరుస్తాడు తండ్రి. ఆ టైంలో ఏమీ అనలేక ఇప్పుడు డబ్బు అవసరం ఉందని ఆలోచించి సైలెంట్గా ఉంటాడు నవీన్. అయినా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళతో తిరిగి చేస్తున్నావు కదా. అలా అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్ళి ఆ రౌడీలతో చేతులు కలిపి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూడడం ఏంటి అని ఆయన అసహనంగా అడుగుతాడు. అది నీకు అనవసరం అని రెక్లెస్గా సమాధానం చెప్తాడు నవీన్. హో, నాకు అనవసరం కదా, సరే, నాకెందుకు, కన్నాను కాబట్టి హాస్పిటల్ బిల్ చేసి వెళ్తాను. కొంచెం హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు తినడానికి కావాల్సిన డబ్బు నీ అకౌంట్కి పంపిస్తాను. అసలు అది కూడా అవసరం లేదనుకో, పోలీసులే అన్నీ చూసుకుంటున్నారు, నాకు ఎందుకు. ఇక ప్రతి నెల నేను డబ్బు పంపించను, నాకు అవసరం లేదు కూడా. వెళతాను నేను. నేను బాగుపడను, ఇంతే ఉంటాను అనుకునేవాడిని ఎవ్వరూ బాగు చేయలేరు. నీ కర్మ అనుభవించు. అసలే ఎవరో పలుకుబడి ఉన్నాయని నిన్ను పోలీసులకు అప్పచెప్పారంట కదా. జైల్లో ఉంటే అన్న జీవితం విలువ తెలుస్తుంది అని ఆయన అక్కడి నుంచి అసహనంగా లేచి వెళ్ళిపోతాడు. అప్పటికి కానీ నవీన్కి వాస్తవం అర్థం కాలేదు. తను స్పృహ కోల్పోయే ముందు తనని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తుకొస్తుంది. అభిరామ్, నీ అంతు చూస్తాను. అసలు ఆ అవని గురించి నీకెందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్? నువ్వు ఎంటర్ అయ్యావు, కంపెనీలో నన్ను లేకుండా చేసావు, నా సంతోషాలన్నిటినీ లాగేసుకున్నావు. ఇప్పుడు నన్ను ఇలా హాస్పిటల్ పాలు చేసావు, పోలీసులకు అప్పగించావు. నిన్ను వదలను అభిరామ్, ఆ అవనిని కూడా వదలను. ముందు పోలీసుల నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి అని అనుకుంటాడు నవీన్. ఇంతకీ ఈ దాస్కి ఎలా ఉందో అని ఆలోచిస్తూ పడుకుంటాడు. కరెక్ట్గా 2 అవుతుండగా అవనికి మెలకువ వస్తుంది. చిన్నగా కళ్ళు తెరిచి చూసిన అవనికి తను పడుకొని ఉండడం గమనించి చుట్టూ చూస్తూ, నేను ఇక్కడ ఎలా పడుకున్నాను అంటూ షాక్గా లేచి కూర్చొని బిత్తర చూపులు చూస్తుంది. అప్పుడే అవనిని లేపుదామని లోపలికి వస్తాడు అభి. అవని అలా బిత్తర చూపులు చూడడం చూసి చిన్నగా నవ్వుకుంటూ అవని అని పిలుస్తాడు. ఉలిక్కిపడి అభి వైపు చూస్తూ లేచి నిలబడుతూ, సార్, ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు సార్, నేను వచ్చి పడుకోలేదు సార్ అని టెన్షన్గా మాట్లాడుతూ ఉంటుంది. అభి కొంచెం దగ్గరకు వచ్చి, అవని, రిలాక్స్ అని అంటాడు. నేను నేను ఇక్కడికి ఎలా వచ్చాను సార్ అని అడుగుతుంది చిన్నగా. నేనే తీసుకొచ్చాను అవని. మీరా? ఎందుకు సార్? అసలు నేనెందుకు పడుకున్నాను? మీరు జ్యూస్ పంపించారు, తాగాను, తర్వాత ఏం జరిగిందో గుర్తుకు రావడం లేదు అని అంటుంది అవని. తర్వాత ఏం జరగలేదు. నువ్వు జ్యూస్ తాగాక కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చున్నావు. నేను వచ్చి ఒక ఫైల్ అడిగాను, అది పట్టుకొస్తూ కళ్ళు తిరిగి పడిపోబోయావు. అప్పుడు నేను వచ్చి పట్టుకున్నాను. నువ్వు స్పృహ కోల్పోయావు. నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను. అవునా? కానీ నాకెందుకు గుర్తులేదు ఇదంతా? నువ్వు స్పృహ కోల్పోతే ఇదంతా ఎలా తెలుస్తుంది? అవన్నీ ఆహా, అది కాదు. మీరు ఫైల్ అడగడం, నేను తీసుకురావడం, అది గుర్తులేదు ఏంటి? బహుశా అప్పటికే నీ తల తిరుగుతూ ఉండుంటుంది, అందుకే అదేమీ గుర్తులేదు ఏమో అంటాడు.
అంతే అయ్యుంటుంది అని అమాయకంగా అంటుంది. అభి నవ్వుకుంటూ చూస్తున్నాడు అవనిని. సారీ సార్, నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు అని అంటుంది అవని. నీ ఎంకమ్మ, నీ వల్ల నాకు ఇబ్బందేంటే అని ముద్దుగా తిట్టుకుంటూ, ఇబ్బందేం లేదవని, సాటి మనిషిగా సాయం చేయడం నా ధర్మం అంటూ వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్ అంటాడు. పర్లేదు సార్, నేను బయటికి వెళ్తాను, ఇది మీ పర్సనల్ రూమ్ కదా అని ఒక అడుగు వేయగానే ఇంకా పూర్తిగా వదలని మత్తుకి తల తిరిగినట్టే తూలుతూ అభి మీద పడుతుంది. కథ కొనసాగుతుంది. అభి మాత్రం చాలా ఆడుకుంటున్నాడు అవనిని. మరి రేపు రిసార్ట్కి తీసుకువెళ్తాడట. అక్కడ ఏం చేయబోతున్నాడో, అవని చేత ఎలా చెప్పిస్తాడో పెళ్లి కాలేదని తెలియాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.